దేశాన్ని నిర్మించే చేతులు. అనగనగా ఒక అందమైన పట్టణంలో అన్విత్ అనే 8 బాలుడు ఉండేవాడు. వాడు చాలా చురుకైనవాడు మరియు దేనిని చూసినా ఎన్నో ప్రశ్నలు అడిగేవాడు. వాడి ఇంటి పక్కనే ఒక పెద్ద ఖాళీ స్థలంలో కొత్తగా ఏదో భవనం నిర్మిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే అక్కడ చాలామంది మనుషులు చేరడం అన్విత్ గమనించేవాడు. ఆ భవన నిర్మాణ స్థలంలో కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. కొందరు ఇటుకలు మోస్తున్నారు, మరికొందరు సిమెంటు కలుపుతున్నారు. ఎండ తీవ్రంగా ఉన్నా వారు విశ్రమించకుండా పనిచేయడం అన్విత్కి ఆశ్చర్యం కలిగించింది. అమ్మా, వీరంతా రోజంతా మట్టిలో ఎండలో ఎందుకు అంత కష్టపడుతున్నారు అని తన తల్లిని అడిగాడు అన్విత్. ఒక సాయంత్రం అన్విత్ నెమ్మదిగా ఆ నిర్మాణ స్థలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్దాయన ఇటుకలను ఎంతో చాకచక్యంగా ఒకదానిపై ఒకటి పేరుస్తున్నాడు. ఆయన పేరు సోమన్న. సోమన్న ముఖంపై చెమట బిందువులు మెరుస్తున్నాయి, కాని ఆయన కళ్లలో ఒక విధమైన తృప్తి కనిపిస్తోంది. అన్విత్ ఆయన దగ్గరికి వెళ్ళి, తాతా, మీరు అలసిపోరా అని అడిగాడు. సోమన్న అన్విత్ వైపు చూసి చిరునవ్వు నవ్వి, బాబూ, ఇది కేవలం కష్టం కాదు, ఇది ఒక సృజన. మేము ఇక్కడ కేవలం గోడలు కట్టడం లేదు, ఒక గొప్ప ఆశయాన్ని నిర్మిస్తున్నాము అని సమాధానమిచ్చాడు. ఆయన మాటలు అన్విత్కి కొత్తగా అనిపించాయి. సోమన్న తన చేతిలోని తాపిని పక్కన పెట్టి అన్విత్కి అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టాడు. చూడు అన్విత్, ఈ రోజు మేము ఇక్కడ ఇటుకలు పేర్చితేనే రేపు ఇందులో ఒక కుటుంబం నివసించగలుగుతుంది. పిల్లలు క్షేమంగా నిద్రపోగలరు. మేము కట్టే ఈ పునాది మీదనే ఒకరి కలల ఇల్లు నిలబడుతుంది అని సోమన్న వివరించాడు. అన్విత్కి అప్పుడు అర్థమైంది, ఆ ఇటుకల వెనుక ఎంతటి ప్రేమ ఉందో. సోమన్న కొనసాగిస్తూ, అన్విత్, కేవలం మేము మాత్రమే కాదు, రోడ్లు వేసేవారు, వంతెనలు కట్టేవారు, పొలాల్లో పనిచేసే రైతులు, వీరంతా దేశానికి ప్రాణం పోసేవారు. మేము పడే ప్రతి చెమట చుక్క ఈ దేశం ఎదుగుదలకు ఒక మెట్టు అని గర్వంగా చెప్పాడు. సోమన్న మాటలు వింటుంటే అన్విత్కి వారు దేశాన్ని కాపాడే సైనికుల్లా అనిపించారు. అన్విత్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టాడు. మనం నడిచే రోడ్లు, మనం చదువుకునే బడులు, మన ప్రాణాలను కాపాడే ఆసుపత్రులు, ఇవన్నీ ఎందరో కార్మికుల శ్రమ ఫలితమే అని వాడు గ్రహించాడు. అంటే కార్మికులు లేకుండా మన దేశం ముందుకు వెళ్లదు గదా తాతా అని అన్విత్ అడిగాడు. సోమన్న అన్విత్ తల నిమిరి, అవును బాబూ, అందుకే శ్రమని గౌరవించాలి. ఏ పని కూడా చిన్నది కాదు. మన దేశాన్ని నిర్మించే నిజమైన శిల్పులు కార్మికులే అన్నాడు. ఆ మాటలు అన్విత్ మనసులో బలంగా నాటుకుపోయాయి. కార్మికుల పట్ల వాడిలో ఎనలేని గౌరవం కలిగింది. మరుసటి రోజు మే 1వ తేదీ, అంటే మే డే, కార్మికుల దినోత్సవం. అన్విత్ ఉదయాన్నే లేచి